హాయ్ హలో వెల్కమ్ టు కీర్తిధరి లాగ్స్ అండ్ ఫుడ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ ఫ్లాక్ సీడ్స్ కారపొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ ముందుగా నేను కళాయి తీసుకొని హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 కప్పు ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను. ఈ ఫ్లాక్ సీడ్స్ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచేసుకొని 5 to 10 minutes వరకు ఫ్రై అవ్వనివ్వాలి. సో ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని అదే కళాయిలో 1/2 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో అదే కళాయిలో 1/2 కప్పు మినపప్పు తీసేసుకొని ఈ మినపప్పు వేగటానికి టైం పడుతుంది. ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఇవి క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. దీనిలోకి ఇక్కడ నేను 1/2 కప్పు నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ నువ్వులు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి రెండింటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా ఇక్కడ చూస్తున్న విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో వీటిని తీసి పక్కన పెట్టేసుకొని అదే కళాయిలో 1/2 కప్పు ధనియాలను యాడ్ చేసుకున్నాను. ఈ ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మిరియాలు కొంచెం వేగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని దీనిలోకి ఈ కారపొడిలోకి మనకి సరిపడే అంత ఎండుమిర్చిని నేను ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిర్చితో పాటు ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ కరివేపాకు ఎండుమిర్చి మంచిగా వేగేంత వరకు వేయించేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ఇలాగ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకున్నాను. దీనిలోకి ఇక్కడ నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడినంత కల్లుప్పును కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 15 నుంచి 20 వెల్లుల్లిపాయలని తీసేసుకొని వాటిని దంచి పక్కన పెట్టుకున్నాను. మిక్సీ చేసి పెట్టుకున్న కారపొడిని ఒక గిన్నెలోకి తీసేసుకొని నేను దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయల్ని కారపొడిలో అంతటిలోకి కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. అంతేనండి, మన యమ్మీ అండ్ టేస్టీ హెల్దీ కారపొడి రెడీ అయిపోయినట్టే.